విశ్వగురువుగా భారత్ ఎదగటానికి ఆర్థికంగా ప్రపంచ ఆర్థిక సూచీలో 5వ స్థానాన్ని నుంచి 3వ స్థానానికి ఎగబాకటానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. అలాగే ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామాలయ నిర్మాణం, ఆర్థికంగా అభివృద్ధి చెందటం, ఇవన్నీ కూడా ప్రధాని మోడీ కీర్తి కిరీటంలో కలిగి తొరాయిలుగా మిగిలిపోతాయి. అదే సమయంలో అంటే ఇక్కడ ఆర్టికల్ 370 రద్దు అనేటువంటిది ఏమిటంటే అప్పటి వరకు కాశ్మీర్కి ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి హోదాని, ప్రత్యేకమైనటువంటి సౌకర్యాల్ని రద్దు చేసి భారతదేశంలోని మిగతా రాష్ట్రాల వల్లనే కాశ్మీర్ కూడా ఒక రాష్ట్రం అని చెప్పి ఒక సందేశాన్ని, ఒక మెసేజ్ని ప్రపంచ దేశాలకు పంపించారు. అలాగే రామాలయం అయోధ్య వివాదం కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి సమస్యది. దానివల్ల ఈ యొక్క భారతీయులు 2 వర్గాలుగా విడిపోయి దాని గురించి మాట్లాడుకోవటం, దాని గురించి అలాగే న్యాయస్థానాలకి మాన్యువల్ అవర్స్ వందలు వేల గంటలు అన్నమాట వృధా అయిపోవటం ఎక్కడో కంట్లో నలుసులాగా ఉంది. అంటే అయోధ్య రామాలయ నిర్మాణం అనేటువంటిది మోడీకి ఎంత గొప్ప కీర్తిని తీసుకొచ్చిందో అంతకు మించి అది అంటే భారతదేశంలో అత్యధిక సంఖ్యకు ఉన్నటువంటి ఎంపీల యొక్క బలం ఉంది కనుక ఆ బలంతో అన్నమాట ఆయన అయోధ్య రామాలయాన్ని నిర్మించలేదు. ప్రపంచంలోని ముస్లిం సోదరుల యొక్క అనుమతితో, అంగీకారంతో, అనుమతి అనేదానికంటే కూడాను వారి యొక్క అభిప్రాయాలతో, వాళ్ళ యొక్క సానుకూల దృక్పథంతో అది నిర్మాణం జరిగింది. అది అందుకు చెప్పడానికి మనం యూఏఈలో ఒక హిందూ దేవాలయం నిర్మాణానికి అక్కడ ఉన్నటువంటి ఖలీఫాలు, షేకులు ఒక స్థలాన్ని ఇవ్వటం, అలాగే నిధుల్ని సమకూర్చటం, ఇవన్నిటి కూడా చాలా గొప్ప ఉదాహరణ. అది భారతీయతను, హిందుత్వాన్ని, అంటే ప్రపంచ దేశాలు హిందుత్వాన్ని ఇష్టపడుతున్నారు, దాన్ని ఆదరిస్తున్నారు అనడానికి అదొక ఉదాహరణ. అంటే గల్ఫ్ దేశాల్లో భారతీయులు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగం ఉంది, ఉపాధి ఉంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అలాగే వాళ్ళ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థించడం అవకాశాన్ని కూడా వాళ్ళు కల్పించారు. అంటే హిందుత్వ నాన్ కాంట్రవర్షియల్ అనేటువంటిది ఒక ముద్రను, ఒక సందేశాన్ని ప్రపంచ దేశాలకు ఇచ్చారు. అది అయోధ్యలో రామాలయ నిర్మాణం ఎంత గొప్పదో అంతకు మించినటువంటి అంతే స్థాయిలో ఉన్నటువంటిది యూఏఈలో హిందూ దేవాలయాల నిర్మాణం. ఈ విషయంలో మోడీని గొప్పగా మనం అభినందించాలి. అంటే మన యొక్క విదేశీ ఫారిన్ పాలసీ దాన్ని ఎంత పటిష్టంగా ఉంది, ఎంత ఇదిగా జరుగుతోంది అనేటువంటిది దానికి ఉదాహరణగా చెప్పుకోవాలి. ఇదే సమయంలో మోడీ ఎదుర్కొంటున్నటువంటి పెద్ద సవాలు రైతుల యొక్క ఆందోళన. ఇది భారతదేశంలో ఉన్నటువంటి రైతు ఉద్యమం. వాళ్ళకి 87% రైతులు, భారతదేశంలో ఉన్నటువంటి 87% రైతులు 10,000 రూపాయల యొక్క ఆదాయం తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు. అంటే 10,000 రూపాయలు తక్కువ వచ్చేటువంటి ఆదాయంతో 87% భారతీయులు బతుకుతున్నారు. అంటే ఎంత భారతీయుల యొక్క ఆర్థిక పరిస్థితిని మనం ఊహించవచ్చు. అటువంటి వాళ్ళు ఒక 23 పంటలకి గిట్టుబాటు ధర కల్పించండి అని చెప్పేసి ఉద్యమిస్తున్నారు. అంటే రైతుల ఉద్యమం అనేటువంటి ఒక భారతదేశంలోని ఈ ఉద్యమం భారతదేశానికి, ప్రత్యేకించి మోడీకి ఒక సవాల్. అంటే తన యొక్క విశ్వగురువు తన యొక్క జటిలమైన సమస్యల్ని ఏ విధంగా అధిగమించారో దీనికి సహేతుకమైనటువంటి, సమంజసమైనటువంటి, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారాన్ని కనుగొనవలసిన బాధ్యత మోడీ మీద ఉంది. ఎందుకంటే ఒక పంజాబ్లో 10,000 రూపాయలు కూడా ఆదాయం లేనటువంటి రైతులు 50% ఉన్నారు. అంతకు మించినటువంటి దైన్య స్థితి ఎక్కడ ఉండకూడదు. వీళ్ళు ఈ రైతుకు అన్నమాట గిట్టుబాటు ధరలు కనుక కల్పిస్తే
10 నుంచి 16 లక్షల కోట్ల రూపాయల భారం పడుతుంది అనేటువంటిది ఆర్థికవేత్తల యొక్క అభిప్రాయం. అదే సమయంలో ఈ యొక్క కార్పొరేటివ్ సంస్థలకి అంటే వాళ్ళ యొక్క అప్పుల్ని 14 లక్షల కోట్లు ఉన్నటువంటి అప్పుల్ని అన్నమాట రద్దు చేసినటువంటి చరిత్ర కూడా భారతదేశానికి ఉంది. అంటే ఆ కార్పొరేట్ యొక్క సంస్థలకు మాట 14 లక్షల కోట్లు నువ్వు రద్దు చేసావు. బతుకు కోసం మాట 10,000 రూపాయలు ఆదాయం కూడా లేనటువంటి రైతుల యొక్క ఆదాయం అంటే గిట్టుబాటు ధరను కల్పించలేవా అనేటువంటిది ఒక ప్రశ్న ఎదురైంది. ఇదే సందర్భంలో పార్లమెంట్ సభ్యుల్లో 23 మంది యొక్క సంపద ఎంతగా అభివృద్ధి చెందంటే 145%. అంటే ఒక్కొక్క 23 మంది ఎంపీల యొక్క ఆదాయం 145% పెరిగింది. అంటే రిచెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇంకా రిచ్ అవుతున్నారు, పూరెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇంకా పూర్ అవుతున్నారు. అందుకనే భారతదేశం జీడిపి పెరిగింది, కానీ భారతదేశం సంపన్న దేశమే, కానీ ప్రజలే పేదవాళ్ళు అని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చెప్పాలి. ఈ ఒక్క ఉదాహరణ ఈ యొక్క రైతు సమస్యని ఏ విధంగా అధిగమిస్తారు మోడీ అనేటువంటిది పెద్ద ఛాలెంజ్. ఇది ఒక్క భారతదేశంలోనే కాదు, రైతు ఉద్యమాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. రైతులు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు జరుగుతున్నాయి అంటే దానికి కారణం వాతావరణ పరిస్థితులు. దాన్ని ఎల్నినో లానినో అనేటువంటి యొక్క ఇది కొన్ని శతాబ్దాల కన్నమాట భారతీయుల్ని అంటే ప్రపంచంలోని చాలా రాజ్యాలని పట్టి పీడిస్తున్నాయి. కొన్ని లక్షల మంది భారతీయులు క్షామంతో చనిపోయారు. ఆ రోజున వాళ్ళకి తెలియదు ఈ వాతావరణంలో ప్రతి దశాబ్దంలో ప్రతి 10 సంవత్సరంలో రెండు పర్యాలు ఈ క్షామం వస్తుంది, లక్షలాది మందిని కబలిస్తోంది అన్న విషయాన్ని మనం వాళ్ళు గ్రహించి శాశ్వత ప్రాతిపదిక వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి ఎక్కడా కూడా అన్నమాట ప్రయత్నం చేయలేదు. తాత్కాలిక ఉపశమనం వరకే ప్రయత్నం చేశారు. దానివల్ల జరిగినటువంటిది ఈవేళ అంటే ప్రతి సంవత్సరం బట్టి వర్షాకాలంలో వర్షాలు పడతాయి, వేసవకాలంలో ఎండలు వస్తాయి, చలికాలం ఎండ చలేస్తూ ఉంటుంది అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ఈ యొక్క సీజన్స్ ఈ యొక్క వర్షపాతం అది అధిక వర్షపాతం అల్ప వర్షపాతం ఇలా జరగటం వలన పంటలు నష్టపోతున్నాయి. దీని శాశ్వత పరిష్కారం ఏంటి? అధిక వేడిని తట్టుకునేటువంటి పంటలు ఏమిటి? అలాగే అధిక వర్షాలు పడినప్పుడు పంట నష్టం జరగకుండా ఏం చేయాలి, జన నష్టం జంతు నష్టం జరగకుండా ఏం చేయాలి అనేది అంటే క్రాప్ క్యాలెండర్ ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలి, అలాంటి విత్తనాలు ఏం తయారు చేయాలి అనేటువంటిది ప్రణాళికాబద్ధంగా జరగాల్సినటువంటి అంటే ఇంతకాలం ఏ విషయాన్ని అయితే మనం అంతగా లక్ష్యం పెట్టలేదో ఆ విషయం మీద అన్నమాట దృష్టి పెట్టాల్సినటువంటి అవసరాన్ని కేంద్రం గుర్తించింది. అలాగే ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఈ సంవత్సరం 400 మండలాల్లో కరువు, 100 మండలాల్లో దుర్భిక్షం, 15,000 కోట్లు వర్తపు పంటలు అంటే దరిదాపుగా 30 లక్షల ఎకరాల్లో అన్నమాట పంటలు పడల. దాని విలువ ఎంత అంటే 15,000 కోట్ల రూపాయలు పంటలు చేతికి రాల. అది రైతాంగం దెబ్బతిన్నారు ఆంధ్రప్రదేశ్లో. అంటే ఒక భారతదేశంలో అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి రైతు ఉద్యమం దక్షిణాదిలో ఎక్కడైనా ప్రారంభమైంది అంటే అది ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమవుతుంది. అందున రాయలసీమ నుంచి ప్రారంభమవుతుంది. ఇది పొంచి రానున్నటువంటి ఇబ్బంది. దీన్ని ఏ విధంగా పరిష్కరించాలి అనేటువంటి ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళకి ఏం చేయాలనేటువంటిది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ భారతదేశంలో ఉన్నటువంటి రైతు సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి ఆసన్నమైంది. ఇది ఎలక్షన్స్ ఇయర్. ఒకవైపు ఎలక్షన్ వచ్చేటప్పటికి ప్రయారిటీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే రైతుల యొక్క సమస్యను మాత్రం ఒక ఉప్పెనలాగా ముంచుకొస్తోంది. ఈ రైతు సమస్యని ఎంత పకడ్బందీగా ఎంత ఇదిగా లాంగ్ టర్మ్ అంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కేంద్రం కొన్ని విపరీతమైనటువంటి శ్రద్ధాశక్తుల్ని చూపించాల్సిన అవసరం వచ్చింది. అది మోడీ గారికి ఇది ఒక ఛాలెంజ్. ఆర్టికల్ 370 రద్దు చేయటం ఎంతదో, లేకపోతే అయోధ్యలో రామాలయం ఎంతదో నిర్మాణం ఎంత గొప్పదో,
అలాగే ఈ రైతు సమస్యని పరిష్కరించడం అనేటువంటిది అంతటి ప్రాధాన్యత ఉన్నటువంటి సమస్య. ఇది ప్రపంచం మొత్తం ఆ 370 కానీ అయోధ్య రామాలయం కానీ అది భారతదేశం యొక్క సమస్య. కానీ ఈ యొక్క ఆహార సమస్య అనేటువంటిది ప్రపంచ సమస్య. ఎందుకంటే మనం పప్పు దినుసుల్ని అంటే ఒకప్పుడు అన్నమాట పప్పు దినుసులు కానీ డైరీ ప్రోడక్ట్స్ అంటే పాడి ఉత్పత్తులను కానీ ఎగుమతి చేసేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఎంత అంటే ఈ 2 లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకుంటున్నాం. 32.64 కోట్ల టన్నులు పప్పు దినుసులు మనం దిగుమతి చేసుకుంటున్నాం. అలాగే 22 కోట్ల రూపాయలు విలువైనటువంటి డైరీ ప్రోడక్ట్స్ అంటే పాడి పరిశ్రమ. ఒకప్పుడు ప్రతి గ్రామంలో కూడా అదనపు వనరు, అదనపు ఆదాయం. అలాంటి పాడి పరిశ్రమకి ఈవేళ భారతదేశంలో ప్రత్యేకించి ఏ గ్రామంలో కూడా అనమాట పాడి పరిశ్రమ లేకుండా పాడి ఉత్పత్తుల దిగుమతి ఉత్పత్తుల మీద గ్రామాలు ఆధారపడేలా ఉన్నటువంటి పరిస్థితి దిగజారింది. ఈ గ్రామ స్వరాజ్యాన్ని అనమాట అభివృద్ధి చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే గ్రామీణులందరూ కూడా అనమాట వలసకు వస్తున్నారు పట్టణానికి. అలా కాకుండా పట్టణం అనమాట గ్రామాల వైపు ఎదురు చూసేలా చూడాలి. ఒకప్పుడు సరైనటువంటి ధరలు లేక టొమాటో కానీ లేకపోతే కూరగాయలు కానీ రోడ్ల మీద అన్నమాట పారపోసిన సందర్భాలు ఉంటాయి. అదే ఉల్లిపాయ అదే టొమాటో కోసం ఒక రైతులు అనమాట దొంగతనం ఎవరు కోసుకుపోకుండా కాపలా కాస్తున్న సందర్భాలు కూడా ఈ మధ్య మనకు వచ్చినాయి. అంటే ఆ యొక్క ఆహార పదార్థాలు కూరగాయలు అవసరం ఎంత అంటే కొరత ఎంత తీవ్రంగా ఉన్నది అన్నదానికి అవి దర్పణ పడుతున్నాయి. ఇది రేపు అంటే ఈ రైతు ఉద్యమం ఎప్పుడైతే రైతులు కనుక వచ్చి తన యొక్క ప్రశ్నలు ఇప్పుడు ఎందుకంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అయిపోయినాయి. ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎప్పుడైతే డెవలప్ అవుతాయో సకాలంగా సవ్యంగా సాగుతాయో అప్పుడు నీటి సరఫరా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఈ కూరగాయలు ఇవన్నీ కూడా పండుతాయి. విపరీతం మనకు సెల్ఫ్ సఫిషియెంట్గా ఉంటాయి. అదే కాకుండా ఎగుమతి అంటే విదేశీ మార్గం అనమాట మన చేతికి అందుతాయి. ఒక ఆహార పదార్థాలు ఈ యొక్క కూరగాయలు అనేటువంటిది అంటే చెరుకు కానీ లేకపోతే మొక్కజొన్న కానీ ఇవన్నీ కూడాను ఆహార పదార్థం యొక్క అవసరాన్ని కాదు, దాని నుంచి ఇథనాల్ వస్తుంది. ఇథనాల్ అని చెప్పేసి వచ్చేటప్పటికి ఆ ఇథనాల్ యొక్క ప్రొడక్షన్ ఎప్పుడైతే పెరుగుతుందో మనం విదేశాల నుంచి అన్నమాట ఆయిల్ దిగుమతి తగ్గుద్ది. అంటే విదేశీ మార్గ ద్రవ్యాన్ని నిల్వ చేసుకోవాలన్న దాన్ని అంటే ఆదా చేసుకున్న వాళ్ళం అవుతాం. అందువల్ల కూరగాయల యొక్క పంటకాన్ని అంటే కూర దినుసులను కానీ కూరగాయలని ఈ యొక్క దినుసుల్ని మసాలా దినుసుల్ని అలాగే ఈ ఇతరతర ఉన్నటువంటి పాల ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకోవాలనే స్టేజ్ నుంచి ఎగుమతి చేసే స్టేజ్కి భారతదేశం రావాలంటే తక్షణమైనటువంటి ప్రణాళికలు అది దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండాలి. దానికి క్రాప్ క్యాలెండర్ చేస్తారు, లేకపోతే సబ్సిడీలు అనేటువంటిది నేరుగా అనమాట రైతుల యొక్క అకౌంట్స్లోకి ఇస్తున్నారు. అలా కాకుండా అన్నమాట ఆ యొక్క వ్యవసాయ పరికరాల మీద పనిముట్ల మీద ఆ ఎరువుల మీద లేకపోతే విత్తనాల మీద కనుక ఇస్తే సద్వినియోగం జరుగుతుంది. లేని పక్షంలో రైతులకు వేసేటువంటి అకౌంట్లో వేసేటువంటి డబ్బు దారి మళ్ళీ ప్రమాదం దారి మళ్ళుతోంది కూడా. అది ఒకటి తక్షణ కర్తవ్యం, దాన్ని ఒకటి కరెక్షన్ ఒకటి చేసుకోవాలి. అందువల్ల రైతుకి రుణమాఫీలు అనేటువంటిది ప్రతి లేని పక్షంలో రైతు మరణాలు జరుగుతున్నాయి. ఈ యొక్క ఆత్మహత్యలు రైతు ఆత్మహత్యల నివారణ అనేటువంటిది అంటే బతికేటువంటి స్వేచ్ఛ ప్రతి వ్యక్తికి ఉంది. అందువల్ల సరైనటువంటి గాలి, నీరు, కూడు, గూడు ఈ ప్రాథమిక అవసరాలు ఈ వైద్యం, విద్య ఈ 6 అవసరాలు సమకూర్చడం అనేటువంటిది ప్రభుత్వం యొక్క తక్షణ కర్తవ్యం. బహుశా ఈ రైతు సమస్యను గనక సకాలంలో సరైన రీతిలో మోడీ గనక పరిష్కరించగలిగితే, ఎందుకంటే ఇదే సమస్యలు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా రాజధానుల మీద దాడులు జరుగుతున్నాయి, దిగ్బంధనం జరుగుతుంది. ఇదే పరిస్థితిని మోడీ ఏ విధంగా నివారించగలడు అనేటువంటి ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాయి. ఇది ఇప్పుడు మనకు ఎదురవుతున్నటువంటి పెద్ద సవాలు.
ఇది ఒక్క మోడీ సవాలే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే సవాల్. ప్రత్యేకించి రాయలసీమలోనే మొట్టమొదట్లో రగులుతూ ఈ ఉద్యమం రగులేటువంటి ప్రమాదం పొంచి ఉంది. అందువల్ల రైతుల యొక్క సహనానికి ఎక్కువ కాలం పరీక్ష పెట్టడం సమంజసం కాదు.